హాయ్ లీడర్స్, హాయ్ సూపర్ వేదలెక్స్. నా పేరు జూలూరు కిరణ్ ఫ్రమ్ సూర్యాపేట. సూర్యాపేట వేదలెక్స్ స్టోర్కి ఆల్రెడీ నిన్న మనకి ఇప్పటిదాకా బస్ స్టాండ్లోకి స్టాక్ వచ్చేది, బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ లోకల్ వీల్స్ అనే వెహికల్ని మాట్లాడడం జరిగింది. హైదరాబాద్లో కూడా వేరోస్ కూడా స్టార్ట్ అయింది, నాగోల్లో. ఇప్పుడు మన దగ్గర ఈరోజు చాలా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యి మనం అన్ని కూడా ఆఫీస్లో ముందు ప్లేస్లో ప్లే చేద్దాం. కొత్త ప్రొడక్ట్స్ కూడా నీటి గురించి చూద్దాం. ఇది వచ్చేసి వేదా ఫిట్ కేసర్ దాలియా. ఇవన్నీ కూడా 3 రకాలు ఉంటాయండి మన దగ్గర. ఇవి కూడా 3 కూడా ఏంటంటే ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. మనకి ఇక అన్ని రకాల పప్పులతోటి మనం అనుకుంటాం కదా, జొన్నలు, సజ్జలు, రాగులని, అలాంటి వాటన్నిటితోటి ఇందులో 18 రకాల పైన ఉంటాయి. వాటిని 3 రకాలుగా డివైడ్ చేసి మనకి పప్పులు అనేవి బ్రేక్ఫాస్ట్ రూపంలో అందజేస్తున్నారు వేదలెక్స్ కంపెనీ వాళ్ళు. మీరు ఏం లేదు, ఇన్స్టాంట్ ఇది 1 మినిట్లో లైట్ కొద్దిగా హాట్ వాటర్ చేసుకొని కెటిల్లో చేసుకొని ఆఫీస్లో కానీ ఎక్కడ ఉన్నా సరే ఇన్స్టాంట్గా మీకు ఎనర్జీ రావాలి, ప్రోటీన్ దొరకాలంటే మన బాడీ అనేది వెయిట్ ఒక 60 కేజీలు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ ప్రతిరోజు తినాలి. వెనకటలాగా పప్పుని మనం కుక్కర్లో ఉడికిస్తే మనకి ఏంటిది దాంట్లో ప్రోటీన్ అనేది సరిగ్గా సరిపోదు, ఎందుకంటే పప్పు విచ్చినది కుక్కర్లో. అదే కుండలలో వెనకట వండినట్టుగా మనం కుండలలో వండితే ప్రోటీన్ దాదాపు 100% కూడా అందుతుంది మనకి. మనం కుండలలో వెళ్ళి వండే పరిస్థితి లేదు కాబట్టి ఇన్స్టాంట్గా మనకి అన్ని రకాల పప్పుల్ని మనం ఇన్స్టాంట్గా రెడీ చేయడం జరిగింది ఈ బ్రేక్ఫాస్ట్ అని. వీటిని మీరు ఎర్లీ మార్నింగ్ మీరు ఏదైనా ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు స్కిప్ చేయండి కొన్ని. అంటే మనం ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా రెగ్యులర్గా తినడం వల్ల వైట్ రైస్, గూడ్స్ వాళ్ళు కూడా వైట్ రైస్ తినడం వల్ల చాలామంది ఇండియాలో డయాబెటిక్ నెక్స్ట్ స్టేజ్లో చాలామందికి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా రైస్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేట్గా మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్ అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్. విత్ ఇన్ 1 మినిట్లో మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. విత్ ఇన్ 1 మినిట్లో హై ప్రోటీన్ దొరుకుతుంది. ఓకే రైస్, థ్యాంక్ యూ.